హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన స్టాండ్ అనేది చాలా క్లియర్‌గా మార్చుకుంటున్నారు క్రమక్రమంగా. అది కూడా స్టెప్ బై స్టెప్ పోతున్నారు. అంటే ఒక సమస్యకు సంబంధించినటువంటి స్పందించే విధానంలో ఆయన విధానం అనేది మారింది. అంటే ఇన్ జనరల్‌గా రాజకీయ పార్టీ నాయకులు లేదా రాజకీయ నేతలు ఏ విధంగా అయితే ఔట్‌రేటెడ్‌గా ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ పోతుంటారో, అలా చేయకుండా స్టెప్ బై స్టెప్ పోతున్నారు వైఎస్ జగన్. మొత్తానికి వైఎస్ జగన్ వైఖరి పూర్తిగా మారింది. ఒక్కొక్క అంశాన్ని అంటే పాయింట్ వైజ్ మాట్లాడుతూ పోతున్నారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి వైఎస్ జగన్ స్పందిస్తున్నటువంటి తీరు మారింది అని చెప్పాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల పట్ల వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు దీనికి నిదర్శనం. ఇటీవల మనం చూసాం వైఎస్ జగన్ దాదాపు 2 గంటల సేపు మాట్లాడడము, ఒకే అంశం ఒక 4-5 అంశాల మీద మాట్లాడడం చూస్తున్నాం. అది ప్రెస్ మీట్‌కి కన్ఫైన్ అవుతున్నటువంటి విషయం. కానీ అపార్ట్ ఫ్రమ్ ద ప్రెస్ మీట్, అపార్ట్ ఫ్రమ్ ద మీడియా కాన్ఫరెన్స్ ఆయన ఒక్కొక్క ఇష్యూని తీసుకొని ఆ ఇష్యూని బేస్ చేసుకుని ఆ ఇష్యూ మీద కొద్ది కాలం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కొద్ది కాలం పాటు ఆ ఇష్యూని ప్రజల్లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇష్యూని ఎండ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, ఆ ఇష్యూకి సంబంధించి ఆ సమస్యకు సంబంధించినటువంటి బాధితులకు న్యాయం జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మామూలుగా ఇన్ జనరల్గా అయితే 4-5 ఇష్యూస్ తీసుకొని దాని మీద ఊకదంపుడుగా మాట్లాడితే ఏ ఇష్యూకి న్యాయం జరగదు, ఏ ఇష్యూకి సంబంధించినటువంటి బాధితులకు కూడా న్యాయం జరిగే అవకాశాలు లేవు. కానీ ఇక్కడ అందుకే వైఎస్ జగన్ ఆ పరిస్థితికి తీసుకురాకుండా ఇష్యూ బై ఇష్యూ పోతున్నారు. ఒక్కొక్క ఇష్యూని సార్ట్అవుట్ చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని పరిణామాలు తీసుకుంటే ముందుగా మనం మాట్లాడుకుంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలల వ్యవహారం, గవర్నమెంట్ మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే అంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీనిపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, నిరసన చేసింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ జగన్ ఒక క్లియర్ కట్ వార్నింగ్ కూడా చేశారు. ఎవరైనా ఒకవేళ ముందుకు వచ్చి మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో చేజిక్కించుకోవాలని చూస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఆ టెండర్లను, ఆ కాంట్రాక్టర్ను రద్దు చేస్తాము. ఆ తర్వాత అన్యాయంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఒక వార్నింగ్ అనేది ఇష్యూ చేశారు. ఈ ఇష్యూ ఎఫెక్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తానికి ఏ ఒక్కరు కూడా పీపీపీ విధానంలో గవర్నమెంట్ కళాశాలలను చేజిక్కించుకునేందుకు టెండర్ కూడా దాఖలు చేయని పరిస్థితి. దాంతో ఇప్పటికీ ఆ పరిస్థితి అది ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉంది. ఆ 10 మెడికల్ కళాశాలలు అలాగే ఉండిపోయినాయి. ఇక 2029లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వీటికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టెండర్ అయితే ఏ ఒక్కరూ దాఖలు చేయలేదు ఈ 2 ఏళ్లలో. ఇంకా వచ్చే 3 ఏళ్లలో కూడా మరొకరు ఎవరైనా వచ్చి టెండర్ దాఖలు చేస్తారనేది అనుమానమే. సో అక్కడికి ప్రైవేట్ మెడికల్ కళాశాలల వ్యవహారం, పీపీపీ వ్యవహారం అనేది చాలా వరకు సార్ట్అవుట్ అయిందని చెప్పాలి. అయితే ఒకటి నిర్మాణాలు అయితే ఆగిపోయినాయి, కానీ అట్లీస్ట్ ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా అయితే ప్రస్తుతానికైతే ఆగింది. సో అక్కడికి వైఎస్ జగన్ చాలా క్లియర్ కట్గా ఒక విజయం సాధించారు ఇష్యూ బై ఇష్యూ వెళ్ళడం ద్వారా. ఆ తర్వాత అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ అమరావతి రైతులు, అమరావతి రైతులైతే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారో, కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పోరాడారో ఆ అమరావతి రైతులు ఇదే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇదే కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ కలిసి వైఎస్ జగన్తో తమ మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్ కూడా క్లియర్ కట్గా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మీ భూముల జోలికి వెళ్ళం, మీ భూములకు మా గ్యారంటీ అనేది వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీతో ఆ రైతులు ఆనందంతో తిరిగి వచ్చి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి.
సో ఆ తర్వాత మూడవది డిఎస్సి బాధితుల ఇష్యూ. మెగా డిఎస్సి అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష, సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు ఈ మొత్తం తతంగం తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, గోల్మాల్ జరిగింది. ఇష్టం వచ్చినట్టు జీవోలు రిలీజ్ చేసుకున్నారు. కావలసినటువంటి వ్యక్తులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకునేందుకు పెద్ద ఎత్తున మతలబులకు జరిగినాయి. స్పోర్ట్స్ కేటగిరీలో అయితే ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్నారు. ఇలాగ పెద్ద ఎత్తున టాపర్లు, జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి కూడా ఉద్యోగాలు లేవు. కానీ టెస్ట్ రాయని స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగాలు వచ్చేసాయి. ఇవి రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలు. బాధిత డిఎస్సి విద్యార్థులు ఇప్పటికే ఆందోళన బాట చేపట్టగా తాజాగా వారు కూడా ఆ బాధితులు కూడా వైఎస్ జగన్ను కలుసుకుని తమ బాధ మొరపెట్టుకున్నారు. ఏ విధంగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఏ విధంగా అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఏ విధంగా అవకతవకలు జరిగాయి, జీవోలను ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా ఏ జీవోలను రిలీజ్ చేసుకున్నారు, అవసరం తీరాక ఏ జీవోల్ని రద్దు చేసి అమెండ్ చేసి తిరిగి కొత్త జీవోలను రిలీజ్ చేశారు. ఈ అన్ని అంశాలని వైఎస్ జగన్ వివరించిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిఎస్సి అభ్యర్థులకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయ్యే వరకు వారికి న్యాయపరమైనటువంటి ఆ సహాయం అందిస్తామని, దీనికి అవసరమైనటువంటి ఆర్థికంగా ఏమైనా ఖర్చు అవసరమైనా కూడా పార్టీ భరిస్తుందని చెప్పి వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి కేవలం డిఎస్సి బాధిత అభ్యర్థులకు ఒక హామీ ఇవ్వడమే కాకుండా వారికి సంబంధించినటువంటి పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తోంది. సో దీంతో మెగా డిఎస్సి వ్యవహారం అనేది కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మెడకు చుట్టుకుంది, పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. సో విధంగా మెగా డిఎస్సి విషయంలో కూడా వైఎస్ జగన్ అవలంబించినటువంటి తీరు, ఒక స్టెప్ బై స్టెప్ ఇష్యూ బై ఇష్యూ పోతున్నటువంటి తీరు మెగా డిఎస్సి విషయంలో బాధిత అభ్యర్థులకు ఒక ఊరట లభించడానికి, కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడడానికి ఒక కారణంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇదే అంశంగా మాట్లాడుకుంటూ వెళ్తే మా రైతులకు సంబంధించినటువంటి విషయం, ముఖ్యంగా ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆక్వా ప్రధానంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో రైతులు మాత్రం ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆక్వా రైతులు ప్రధానంగా ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్వా ఫార్మ్స్కు నాన్ స్టాప్గా మోటార్స్ రన్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ స్టాప్గా పవర్ సప్లై ఉండాల్సి వస్తుంది. కానీ పవర్ సప్లై లేకపోవడంతో డీజిల్ మోటార్లపై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డీజిల్ రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. దాంతో ఆక్వా రైతులు చాలా కుదేలవుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ ధరలు కూడా పెద్ద ఎత్తున అమాంతంగా పెరిగిపోయాయి. సో ఆక్వా రైతులు కుదేలవుతున్నటువంటి పరిస్థితి, ఆక్వా రంగం ఏమవుతుందనే ఒక ఆందోళన ఆ రైతుల్లో కూడా వెంటాడుతుంది. సో దీన్ని ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. రేపు వచ్చే నెలలో ఆక్వాకు సంబంధించినటువంటి ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది నర్సాపురం, భీమవరం, మచిలీపట్నం ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆక్వా రైతుల సమస్యలకు సంబంధించినటువంటి కార్యక్రమంపై ఒక నిరసన లేదా ధర్నా కార్యక్రమం వైఎస్ జగన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన రంగం సిద్ధమవుతుంది. మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా తీసుకున్నటువంటి అంశం ఆక్వా రైతులకు సంబంధించిన అంశం. సో ఇలాగ మొత్తానికి వైఎస్ జగన్ ఇష్యూ బై ఇష్యూ వెళ్తున్నారు. ఒక్కొక్క అంశాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు ఆ ఇష్యూకి సంబంధించినటువంటి బాధితులకు ఒక హామీ ఇచ్చేంత వరకు, ఒక భరోసా కల్పించే దిశగా ముందుకు పోతున్నారు. ఒక ఇష్యూ తర్వాత మరొక ఇష్యూ చేపట్టి బాధితులకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతున్నారు. జనాల్లో నమ్మకం కలిగిస్తున్నారు, ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తిరిగి ప్రజల్లో ఆదరణ పెరిగే విధంగా వైఎస్ జగన్ ఆలోచనలు, ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.